మీరు దేవుని వాక్యం చదవాలి. చదవకపోతే మీ వ్యక్తిగత జీవితం పాడైపోతుంది, లోకస్తుల్లాగా మారిపోతారు. అందులో అనుమానం లేదు. వాక్యం ప్రకటించబడుతుండగా వినాలి. వింటూ విడిచిపెట్టిపోతే హృదయం కఠినమైతే గుర్తుపెట్టుకోవాలి. వాక్యం విన్న ప్రతిసారి మన హృదయము కఠినమైన అవుతుంది, మన హృదయము మెత్తగానూ అవుతుంది, మధ్యస్థంగా ఉండదు. ఈ రోజు నీవు వాక్యానికి అవిధేయత చూపిస్తున్నావు అనంటే నీ హృదయం కఠినమైతుంది అని అర్థం. నీకు నీవే కఠినం చేసుకుంటావు. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది, మీ హృదయమును కఠినపరచుకొనక మీరు నేడు అనే శబ్దము వింటుండగా ఆయనకు లోపడండి. తక్షణమే లోపడండి. ఒక స్టేజ్ వస్తుంది, ఆ రోజు దేవుడు నిన్ను కఠినపరుస్తాడు. వినవా ఇలాగే కొనసాగుతావా? ఓకే, అలాగే కొనసాగు. ఆ స్టేజ్ వచ్చిందంటే మిమ్మల్ని ఎవరూ బాగు చేయలేరు, నన్ను ఎవరు బాగు చేయలేరు. అయిపోయింది. దేవుడు నన్ను శిక్షకు అప్పగించాడు, నాశనానికి అప్పగించాడు. నా జీవితం ఇంకా బాగుపడే అవకాశమే లేకుండా అయిపోద్ది. గాడ్ విల్ గివ్ యూ టు ద హార్డ్నెస్ ఆఫ్ హార్ట్. ఫరోకు కఠిన హృదయం కలగజేసినట్టుగా నీకు కూడా కఠిన హృదయం కలగజేసే అవకాశం ఉంది. హృదయం కఠినమైపోతుంది.